తిరుపతిలో నిరుద్యోగుల జేఏసీ సమావేశం జరిగింది. నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు పేరుతో కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. డీఎస్సీపై వైసీపీ విషం చిమ్ముతోందంటూ కూడా నిరుద్యోగులు తెలియజేశారు. మెరిట్ ప్రకారమే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై బుధుర చల్లవద్దంటున్నారు నిరుద్యోగులు. గొడ్డలి వేటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చారు. ఇక కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉందంటూ కూడా వారు పేర్కొంటున్నారు. డిఎస్సిలో మనం ఎలా మార్క్స్ సంపాదించి జాబ్ కొట్టాం, వేరే ప్రభుత్వం ఎలాంటి మాటలు చెప్పింది, మనకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని ప్రచారం చేసి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆశలు చూపించి జనవరి వస్తే చాలు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అనేసి కొన్ని లక్షల మంది ఎదురు చూసాం. తీరా చూస్తే మనం చదివే కదా, మనం ఎగ్జామ్ రాసే కదా మనం జాబ్ కొట్టాం. ఏ ఒక్కరైనా ఇన్ని సంవత్సరాలు మినిమం 1 సంవత్సరం చదివి జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కరి లిస్ట్ చూస్తే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఈ విధంగానే ఉంటుంది. పల్లం హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్, హిందీ టీచర్గా. మొన్న డిఎస్సిలో నాకు చిత్తూరు డిస్టిక్లో హిందీ డిపార్ట్మెంట్లో జిల్లా 2nd ర్యాంక్ వచ్చింది సార్. ఆ తర్వాత పీజీటీ విభాగంలో జోనల్లో మన రాయలసీమ జోన్లో 3rd ర్యాంక్ వచ్చింది సార్ నాకు. మేము ఇంత గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది మా వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది సార్. ఊరికే ర్యాంకులు రమ్మంటే రాదు. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ 16,000 మంది వచ్చారంటే కారణం అందరూ వాళ్ళ యొక్క సాక్రిఫైసింగ్ సార్. ఎన్నో రాత్రులు అవనిగడ్డ, విజయనగరం కానివచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటే అక్కడ కోచింగ్లు తీసుకొని చదివి బాగా డే అండ్ నైట్ ఎన్నో సాక్రిఫైస్ చేసి మంచి చెడు అన్నీ వదిలేసి ఒక చావుకు వెళ్లకుండా, ఒక మంచి మ్యారేజెస్కి వెళ్లకుండా, ఫంక్షన్స్ని అన్నీ అవాయిడ్ చేసి మనం ఎంతో కష్టపడితే కానీ ఈ జాబ్ రాలేదు సార్. రేపు మీ ఉద్యోగాలకు ప్రమాదం తెచ్చే పరిస్థితి నెలకొంటుంది. మీ ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పోటుకు సిద్ధంగా ఉన్నాడు. బాబాయిని వేసేసిన వాళ్ళకి మీ ఉద్యోగాల మీద వేయడం పెద్ద విషయం కాదు. జాబ్ క్యాలెండర్ని రద్దు చేయడం పెద్ద విషయం కాదు. ఆపేయడం పెద్ద విషయం కాదు. మీరు అప్రమత్తంగా కాలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం. మీ మద్దతు కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ మద్దతు కావాలి. మీరు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు. మీరు ఈ రోజు నుంచి మీ జిల్లాలో ఉండే వాళ్ళకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్కి, నిరుద్యోగులకి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియపరిచి అప్రమత్తంగా ఉండాలి.